ఈరోజు మనము జున్ను ఎలా చేయాలో తెలుసుకుందామా. ఇవి జున్ను పాలు తొలగాలంటే చాలా కష్టమండి. కానీ అదృష్టం దేవుని దయ వల్ల మాకు మంత్లీ మిల్క్ వస్తున్నాయి. జున్ను పాలు ఎలా చేయాలో ప్రాసెస్ చెప్తాను, వినండి. 1 లీటర్ జున్ను పాలు, దీనికి 1/2 కిలో బెల్లం. మీరు బజార్లో దొరికే బెల్లము ఆల్రెడీ స్మాష్ చేసిన బెల్లం కూడా దొరుకుతుంది ప్యాకెట్స్లలో, అదైనా యూజ్ చేయొచ్చు. లేదంటే మన మామూలుగా నాటు బెల్లం అవి ఉంటాయి, ఆ బెల్లము దంచుకొని పెట్టుకోండి. ఫస్ట్ ఈ బెల్లాన్ని ఈ పాలల్లో మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ దాకా నానబెట్టాలి. బెల్లం వేసాను చూడండి, ఇది బాగా కరిగేంత వరకు తిప్పాలా. 1/2 కిలో బెల్లం, ఇంకా స్వీట్ ఎక్కువ కావాలంటే ఎక్కువ చేసుకోవచ్చు. ఒక 10 మినిట్స్ నానబెట్టాలండి. ఫస్ట్ ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత వడపోసుకొని తర్వాత ప్రాసెస్ చెప్తాను. ఫస్ట్ ఇది బాగా మిక్స్ అవ్వాలా. టెన్ మినిట్స్ తర్వాత ఈ పాలు తీసుకొని ఇలా వడపోసుకుందాం. ఏదన్నా బెల్లం వడకలు అట్లా ఉన్నా కూడా పక్కకు వస్తాయి స్మూత్గా. చూడండి, బాగా కరిగిపోయింది, ఒక బెల్లం వడక కూడా రాలేదు. ఇలా చేసుకున్న తర్వాత మనము గ్యాస్ మీద పెట్టుకున్నాం. రైస్ కుక్కర్లో పెట్టుకున్నామంటే రైస్ కుక్కర్లో సిమ్లో పెట్టడానికి వీలు ఉండదు కాబట్టి రైస్ కుక్కర్లో వాటర్ పోసాను. ఇప్పుడు ఈ వడపోసిన బెల్లం పాలను ఇలా తీసి వాటర్లో, మనం రైస్ కుక్కర్ పెట్టాం కదా దాంట్లో ఇలా పెట్టాలి. మనం ఇడ్లీలు చేసుకుంటాం చూడండి, ఆవిరి అలాగా. దానిపైన మూత క్లోజ్ చేసేసిన 2 మినిట్స్ వరకు హైలో పెట్టుకుందాము. తర్వాత సిమ్లో పెట్టి ఒక 10 మినిట్స్ 12 మినిట్స్ ఉండాలండి. ఇలాగే మీకు ఇష్టమైతే దాంట్లో యాలక బుడ్డల పౌడర్ వేసుకోవచ్చు, కానీ మా అబ్బాయికి ఘాట్ అంటేనే వద్దు, యాలక బుడ్డలు అంటేనే సరిపోదు. అందుకనే వాని కోసమే జున్ను పాలు మంత్లీ వేస్తున్నాను. చాలా ఇష్టం వాడికి. మినిట్స్ అయిపోయిందండి, ఒక్కసారి చెక్ చేసుకుందాము. జున్ను అంటే గట్టిగా గడ్డ కడుతుందన్నమాట. ఒక్కసారి మనం ఇలా చేస్తే అయిపోయింది. ఇంకొక 2 మినిట్స్ ఉన్నాక, సిమ్లోనే ఉంది కాబట్టి నో ప్రాబ్లం. ఇంకొక 10 మినిట్స్ తర్వాత ఇంకొక 2 మినిట్స్ తర్వాత ఇది ఆఫ్ చేసుకుందాం, ఓకేనా. 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బయటికి తీసి పెట్టాను, కొంచెం చల్లగా అవ్వాలని. చల్లగా ఒక 5 మినిట్స్ తర్వాత చల్లగా అయినాక సర్వ్ చేసుకుందాం. కేక్ లాగా ఉంది, స్మూత్గా ఉంది. చూసారా జున్ను ఎంత బాగుందో, తింటే ఉంటుంది. జున్ను పాలు దొరకడమే కష్టము. మా అబ్బాయి వచ్చే లోపల చేసి పెట్టేస్తాను. ఆవురని తింటాడు, నాకు కొంచెం కూడా ఉన్నియడు. మీకు ఈ జున్ను నచ్చినట్లయితే ఒక్క సబ్స్క్రైబ్ చేసి ఒక్క లైక్ కొట్టండి. థ్యాంక్ యూ.